ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ వందనాలు. Praise God in the love of Lord Jesus Christ. దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి, ఆయన యొక్క ఉచితమైన ఆ యొక్క ప్రేమ కృప కనికరాన్ని బట్టి మనం ఈ విధంగా ఉన్నాం. Because of His great mercy, because of His loving kindness, today we are like this. ఆయన ప్రభువుని స్తుతించే ముందు కొన్ని విషయాలు మనం చూద్దాం. So before praise and worship, let us see few words. ఆ యొక్క స్తుతించే ముందు ముఖ్యంగా ప్రభు కట్టుచున్న సంఘాన్ని బట్టి మనము స్తుతిద్దాం. So before praise and worship, let us praise God because of the body of Christ that God is building today. ఈ విషయాన్ని మనం అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. మన సంఘంలో మన పెద్దల ద్వారా మనం వింటున్న మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. Many times we heard this from our elders in our churches, from Matthew 16వ అధ్యాయము 18వ వచనం. chapter 16 verse 18. ఇక్కడ యేసు ప్రభు చెప్తారు, అంటే ఆ యొక్క పేతురికి ఆ ప్రత్యక్షత తండ్రి యొద్ద నుంచి కలిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన యొక్క అద్భుతమైన మాట. So here the wonderful word that Jesus spoke about Peter when Peter had the revelation from God. ఇందులో ఈ మధ్యలో ఈ మాట ఈ విధంగా ఉంటుంది, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. Upon this rock I will build my church. యేసు ప్రభు చెప్తున్నారు. So this is Jesus himself said this. ఆయన సంఘాన్ని కట్టేవాడు. So he is the one who builds the church. సంఘం అంటే ఏమిటో మనం అనేక విషయాలు మనము ఈ యొక్క పరిచర్య ద్వారా మనం వింటూ ఉంటాం. So what is body of Christ, the church? Through this ministry many times we heard about it. ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరము. So this is the body of Christ. అద్భుతమైన ఈ యొక్క మర్మమై ఉంది ఇది. So this body of Christ, the church, is a mystery of God. అంటే ఆయన శరీరం అని మనకు అర్థం కాకపోతే సంఘం అంటే ఒక గ్రూప్ అనుకునేవాళ్ళము. So if we don't look at church as the body of Christ, then we may look at it as some congregation. కాబట్టి ఇది సంఘం అంటే దాని యొక్క అసలు ఆయన ఉద్దేశం ఏమంటే ఆయన శరీరము. So here the church, the main purpose is to build the body of Christ. కాబట్టి ఈ యొక్క సంఘముగా ఆయన కట్టడం అన్నది ఎంతో అద్భుతమైంది. So that means this church that Jesus himself is building, it's a glorious thing. అయితే దీన్ని బట్టి మనం ఎంత కృతజ్ఞమై ఉండాలంటే, So how much we have to be thankful concerning this. మనం ఆ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా, అంటే మన స్థానికంగా ఉన్న మన సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే, If you see the local church that we have here, ఇది యేసు ప్రభు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రారంభించింది అది. so this is something that Jesus Christ began 2000 years back. ఇందులో మనము ఆ సింబాలిక్గా ఆ యొక్క స్థానిక సంఘంగా మనం కూడా ఒక సాదృశ్యంగా ఉన్నాం. So today our local church also resembles as a symbol, sign to the same thing. ఇది 2000 సంవత్సరం క్రితమే ఆయన ఆ యొక్క లోకంలోకి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్నది ఇది. So this is something Jesus Christ, he paid the price, he came to this earth and died for us, and then he paid the price. అద్భుతమైన విషయం ఏమంటే, So wonderful thing. ఆ ఫైనల్ ఆ బ్రైడ్ గ్రూమ్ అన్నది ఆయనకి తెలుసు ఆల్రెడీ. So already he knows about that bridegroom that is going to be ready. మనకు ముందు అనేకమైన ఈ యొక్క స్థానిక సంఘాలు మనం చూస్తాం. So before us there were many local churches that were there, మన తర్వాత కూడా కొన్ని సంఘాలు ఉండవచ్చు. and even after us there may be many churches may come. ఇవన్నీ కూడా సింబల్ అయి ఉన్నాయి. So all these churches, they only show as a sign, మనం అందులో భాగ్యవంతులు మనము. and we are only the privileged to be part of that. కాబట్టి సంఘాన్ని బట్టి మనకు ఉండే భద్రత ఏమిటి? So what is the security that we have in this church? ఇది యేసు ప్రభు కట్టేది. So this is the one built by Jesus Christ. ఇక్కడ మాట 18వ వచనంలో మనం చూస్తాం. తర్వాత మాట 18వ వచనం మొత్తం చదువుతాను ఇప్పుడు. So I will read the entire verse 18. పేతురుతో ఈ విధంగా చెప్పారు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. I also say to you that you are Peter, and upon this rock I will build my church, and the gates of Hades will not overpower it. కాబట్టి ఆయన కట్టే సంఘములో పాతాళ ద్వారములు, అక్కడ పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. So the church that is being built by Jesus Christ, even the gates of the Hades will not overpower it. అంటే ఇంత బలహీనము మన పట్ల నిజంగా ఇంత గొప్ప వాగ్దానంతో కూడిన ఆయన కార్యం ఎంత భాగ్యమై ఉంది. So we who are so weak and feeble, such a great promise of body of Christ the Lord has given to us. ఇది దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుని యొక్క మాట అది. So this is the word, these are the words that are coming from beloved son Jesus Christ from God. ఆయన మాట ఎంత శక్తి గలది అంటే, ఈ లోకము అంటే భూమి కలుగును గాకంటే కలిగింది. So his words has such a power that when he said let there be earth formed, and it was formed. ఆయనే చెప్తున్నాడు, ఈ బండ మీద, అదే
ఆయనదే యేసు ప్రభు, ఇక్కడ అదే దేవాతి దేవుని ఆ యొక్క త్రిత్వంలో రెండో వాడైన యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. So the same Jesus Christ, who is the second person in the Trinity, now he is saying the same word that upon this rock I will build my church. అయితే ఈ విషయాన్ని గురించి మనం స్థానికంగా మనం సంఘంగా మనం కూడుతున్నాం, మనం కొద్దిగా ఆలోచించినట్లయితే So as local church, as we are gathering like this, if we meditate on this, ఈ యొక్క సంఘం అంటే ఎవరు? so who is this church? అంటే మనం దీన్ని స్తుతించడం గురించి చూస్తున్నాం కదా, అంటే ఎంత మనం స్తుతించగలమో కొన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు అది మనము కనుగొంటాం. So when some things we learn and we come to know how much we can praise, as a church we are looking at how to praise. ఈ యొక్క సంఘం అంటే మనము ఇంత క్రితం అనుకున్న విధంగా ఆయన వధువు. So here the church means, as we heard earlier, it's the bride. కాబట్టి అది ఆయనకి తెలుసు, ఆయన వధువు ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ ఆయనకంతా కూడా ఎరిగినవాడు ఆయన. So already Jesus Christ knows how his bride is going to be and everything he knows. కాబట్టి వాక్యానుసారంగా మనం చూసినప్పుడు, If you see through the word of God, అయితే దీని గురించి రెండు విషయాలు మనం చూద్దాం. so two things let us see. ఒకటి, ఈ యొక్క సంఘం చూసినప్పుడు నోవాహు వాడ మనకు గుర్తుకొస్తుంది. So when we think about the church, we remember always the Noah's ark. రెండోది ఏమంటే సంఘం అంటే ఏమిటి అన్నది, రెండు కూడా చూద్దాం. And second thing, what is about church? కాబట్టి ఆ యొక్క రెండు విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంత భద్రతలో ఉన్నామో మనం ఎంతో కనుగొంటాం మనం. So when we truly understand this Noah's ark and the church, these two things together, how much we are in secure place, we can understand. అభద్రతలో ఉన్న వ్యక్తి స్తుతించలేడు. A person who is insecure in his heart, he cannot praise God. ఒక భద్రతలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా స్తుతించగలడు. A person who is having security in his heart in God, he can always praise God. కాబట్టి ఆయనే మనకు భద్రత అయి ఉన్నాడు. So he himself is our security. కాబట్టి నోవాహు వాడ మనము చూసినట్లయితే ఆదికాండంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. So if you see about Noah's ark in Genesis, we can see few words. ఆ సమయంలో నోవాహు ఎంత ప్రయాసపడ్డాడో మనం చూస్తాం. So how much with a great difficulty he built that ark, we can see about Noah. అందులో ప్రవేశించిన వాళ్ళు మనం చూస్తాం. నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు. And those who entered the ark, Noah and his wife, his 3 sons and his 3 daughter-in-laws. అయితే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు, So when we think about this, వాళ్ళకి వర్షం తెలియదు. so they don't know about rain. క్రితము Before that they have never seen rain. అంత క్రితం ఎప్పుడు వాడలో వాళ్ళు కూర్చోలేదు. So they have never traveled in something like this ark. అయితే నీటి మీద ఎప్పుడు తేలలేదు. So they were never floated on the water. ఏమవుతుందో తెలియదు. So they don't know what is going to happen. కానీ అక్కడ జరిగింది ఏమంటే 2 విషయాలు. So but what happened there are 2 things. ఒకటి విశ్వాసము, 2 విధేయత. So one is faith and other one obedience. దేవుడు చెప్పిన దాన్ని విశ్వసించాడు నోవాహు. So Noah believed in whatever God said. దానికి విధేయత చూపించున్నాడు. And he also showed obedience. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, Genesis chapter 6 verse 22. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనంలో, అంటే మనం ఇక 6వ అధ్యాయం అంతా చూసినట్లయితే నోవాహు గురించిన అద్భుతమైన విషయాలు చూస్తాం. 7వ అధ్యాయంలో కూడా అనేక విషయాలు చూస్తాం. Genesis chapter 6, if you read through many things we can see even in chapter 7. 6వ అధ్యాయం 22వ వచనంలో Chapter 6 verse 22. ఈ విధంగా ఉంది. It's written like this. నోవాహు అట్లు చేశాను. Thus Noah did, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాను. according to all that God had commanded him, so he did. ఎంత అద్భుతమైన విషయము. So what a wonderful thing. ఆయన ఆజ్ఞాపించినట్లు చేశాడా అతను. So everything Noah did according to what God has commanded. అందులో అన్ని సమస్తం అంటే ఈవెన్ పశువులను ఎక్కించడంతో సహా, ఆహారం సిద్ధపరచడం సహా సమస్తం కూడా ఆయన చెప్పినట్లే చేశాడు. So here all that God had commanded he did exactly like that. That means even in the preparation of food, arranging food for animals, bringing them inside, everything he did. కాబట్టి నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను. So I was meditating like this. వాడ మీద వర్షంలో ఆ విధంగా మునకలో వాళ్ళు ఉన్నారు. So in the flood, in the rain, they were like that. ఈ మధ్య కాలంలో మనకి గట్టి వర్షాలు వచ్చినాయి హైదరాబాద్లో. In Hyderabad also we had a great rains came. ఇంకా వర్షాలు ఉంటాయి అన్నారు. So again they said there are going to be more rains. మనం అనేకమైన ఎంతో కంఫర్ట్ మనకు కలిగి ఉన్న ఎంతో భయంలో మనం ఉన్నాం. So how much though we have so much comfort around us, but still we are living in fear. ఇంకొక 2 రోజులు వర్షం వచ్చి ఉంటే ఏ విధంగా అయ్యేదో మనకు తెలియదు. If 2 more days, if rain could have continued, what could have happened to this city, we don't know. కానీ నోవాహు అక్కడ చూసినప్పుడు మనకలా ఎటువంటి కమ్యూనికేషన్ ఈ పరిస్థితులు లేవు. So in Noah's time, maybe he did not have any such communication like we had. దేవునితో తన సంబంధం. All his relation is with God. నీటిలో ఉన్నాడు, పై తేలుతూ ఉంది. And this ark was floating
fishing, and he was just there on the water. వాళ్ళకి లాంతర్లు ఏమీ లేవు, మనకి లైట్లు ఇవన్నీ కూడా ఉన్నట్లు మనం ఏమి చూడము అప్పట్లో. So as we have lights and electricity, that time, Noah's time, he didn't have maybe any fire or any light. కాబట్టి దేవుడు వాళ్ళకి వెలుగు కలగడానికి వెంటిలేషన్ ఏం పెట్టాడో మనకు తెలియదు. So we don't know what arrangement he had for the light at that time. కానీ అది భయంకరమైన స్థితి నిజంగా మనం చూసినట్లయితే. So it was really a terrible thing, terrible situation that time. కానీ మనము అది చూసినట్లయితే అందులోనే భద్రత ఉంది. But even in that very situation, there is a security. If you see, లోకమంతా కూడా నాశనం అవుతున్నప్పుడు, even whole earth was perishing there, అక్కడ భద్రత లేనట్టుగా కనిపించే చోట భద్రత ఉంది. the very place where everyone looks at it as a very insecure place, there is a security there. లోకమంతా భద్రత కింద ఉన్న చోట నాశనం అయిపోతుంది. So where the whole the earth is full of secure, but everyone was perishing. వాళ్ళలో కంఫర్ట్ లేదు. So there is no comfort in the ark. అటు ఇటు కదులుతూ ఉంది అది. It's moving here and there. ఆ ఏనుగులు పెద్ద పెద్ద జంతువులు కదిలినప్పుడు ఖచ్చితంగా అది కదులుతూ ఉంటది. When elephants were moving this side, that side, even the entire ark may be moving. అయితే ఆ గాలి తుఫాను పెద్ద వర్షము కొట్టినప్పుడు నీళ్లు వెళ్తున్నప్పుడు అది ముందుకు వెళ్తూ ఉంది. So maybe the big winds were hitting the ark and it was moving to and fro. ఎక్కడికి వెళ్తుందో తెలియదు. So they don't know which direction it is moving. ఏం జరుగుతుందో తెలియదు. So they don't know what lies ahead. కానీ ఒకటి మనకు తెలుసు ఇప్పుడు ఇదేనా అని మనకి. But today we all know this. అది భద్రత కలిగిన ప్రదేశం అని. So that is the ark, that place, very secure place. వాళ్ళందరూ కూడా నోవాహు అంత విశ్వాసం అందరికీ ఉందో లేదో మనకు తెలియదు. So we don't know the faith that Noah had, the entire family members they had or not. కానీ వాళ్ళంతా కూడా విధేయత చూపించారు. But they all showed obedience to him. ఆ విధేయతకు దేవుడు ఎంతో హానర్ చేశాడు వాళ్ళని. And God honored that obedience. మన విశ్వాస పరిమాణాలు కూడా వేరువేరుగా ఉండవచ్చు. So even our level of faith, each one of us may have different faith. మన విధేయత చూపించినప్పుడు, But when we show obedience, దేవుని యొక్క అద్భుతమైన భద్రత మనం చూస్తాం. so we see there the great security that God places there. అది భద్రతలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? So the whole ark is there in secure place. What is the reason? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేయడమే అందులో భద్రత. So everything that he did exactly, all that God has commanded, that is the security. అది ఇప్పుడు మనం ముందు అనుకున్న విధంగా రెండు విషయాలు, ఒకటి నోవాహు వాడని మనం చూస్తున్నాం. So as we saw the two things we are going to see, one we saw about ark, Noah's ark. అదే విధంగా ఇప్పుడు మనం సంఘంగా ఏ విధంగా సంఘం అంటే ఏమిటో మనం చూసినట్లయితే, In the same way today, if you see what is church, యేసు ప్రభు మీద ఆయన చిత్తానుసారంగా కట్టుబడుతున్నది సంఘము. so the things that are being built upon the Jesus Christ, the foundation laid by Jesus Christ, that is the church. ఇంత గొప్ప బ్రహ్మాండమైన యొక్క లోకములో, In this such a great glorious world, నిజమైన సంఘం చాలా చిన్నది. so the true church is very small. దానికి భద్రత యేసు ప్రభువే. So for the church, the security only in Jesus Christ. కానీ మనకి చూస్తే లోకంలో భద్రత ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ సంఘము చిన్నదిగా ఉంటుందో లేదో అన్నట్టుగా ఉంటుంది. So if you see, the whole world appears as a great secure place, but this church is very small and people may look at it as if no security there. అపోది చెప్పే అబద్ధం అదే. So that is the lie exactly the devil tells. మనము నోవాహు వాణించి నేర్చుకున్నది ఏంటి? So what did we learn from Noah's ark? కాబట్టి ఇదే మన యొక్క సంఘము, యేసు ప్రభు కట్టే సంఘం నిజమైనదని, స్థిరమైనదని. So this is the church that Jesus Christ is building, which is the secure and stable place. కాబట్టి ఆయన కట్టే సంఘములో మనము ఏ విధంగా భద్రతగా ఉంటామంటే, So how we can be secure in the church that Jesus Christ is building? ఆయన వాక్యానుసారంగా మన విధేయత మనం కలిగినప్పుడు, So when we show obedience to his word, మనము అదే విధంగా ఆయన యొక్క, అంటే ఇది ఆయన శరీరం అన్నది. so because this is his body of Christ, మనం తేలిగ్గా తీసుకోవడానికి కాదు ఇది. so this is not something casually we can take. మనము అంటే మనం మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూస్తాం, మన యొక్క శరీరాన్ని వేషకు అప్పగించొద్దని, దేవుని యొక్క ఆలయం అనే శరీరాన్ని మనం వేసి సాంగత్యంతో చేయకూడదని, లోకంతో సహవాసం ఉండకూడదని మనం చూస్తాం. In 1 Corinthians chapter 6 we see that this body is the temple of the Holy Spirit and we cannot have united this body with the adulteress. కాబట్టి ఇది వధువు సంఘం ఇది. So this is the bride of Jesus Christ. ఇందులో మనకి ఎంతో ఇరుకు ఉండొచ్చు. So maybe this is a narrow way. అయితే మనకి అంత కంఫర్ట్ ఉన్నట్టు కనిపించకపోవచ్చు. So you may not find great comfort in this place. కానీ ఎంతో గొప్ప భద్రత ఉంది. But there is a great security in this place. లోకమంతా ఏదైతే భయపడుతున్నారో ఆ భయం ఎక్కడ ఉండదు. So the whole world, when gripped by the fear, that fear will not exist in this church. ఎందు గురించి ఇంకా శ్రేష్టమైన విషయం ఏమంటే, ఇక్కడ కట్టేది మనుషులు కాదు. So even the most precious thing is this church is not being built
by a man. యేసు ప్రభు కట్టేది. So this is Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు కట్టేది. So this is the Holy Spirit building it. తండ్రి యొక్క చిత్తానుసారంగా కట్టేది. So according to God's will, Father's will, it is being built. అందులో మనం ఉండడం ఎంత భాగ్యమో. If we being placed into that church is a great security. నిత్యత్వానికి నిలిచేది ఇది. So this is something that lasts for eternity. మనము ఒకవేళ సాదృశ్యంగా చూసిన నోవాహు వాడ నిత్యత్వానికి ఉండకపోవచ్చు. So లేదది. As an example, when we saw the Noah's ark, that could not last for eternity. అది మనకి సింబాలిక్ గా మాత్రమే చూస్తాం మనం. So that is only for a symbolic representation of this. ఇది నిత్యమైన సంఘము. But the church is going to be eternal. ఇది యేసు ప్రభు కట్టేది. So this is something Jesus Christ is building. కాబట్టి ఇందులో ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే అద్భుతమైన విషయాన్ని. So if you see one more verse, the wonderful thing we can see. ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians 5వ అధ్యాయము chapter 5 27వ వచనంలో మనం ఈ విధంగా మనం చూస్తాం. verse 27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. Ephesians chapter 5 verse 27. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి ఇక్కడ రాస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మర్మాన్ని ఇక్కడ మనం అనేకమైన విషయాలు మర్మాలు బయలుపాటుతో మనకి అర్థమయ్యేటట్లు రాసినట్టు మనం చూస్తాం. So when Paul was writing to Ephesians, there are many mysteries he was revealing here. సంఘం గురించిన అద్భుతమైన దర్శనము. So the great revelation, the mystery of church. 27వ వచనంలో ఈ విధంగా ఉంది. Verse 28, it is written like this. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉతక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చూస్తున్నాం ఈయన ఏ విధంగా చేయడానికి తను అప్పగించుకున్నాడో ఆ విషయాలన్నీ రాస్తూ మనము ఇక్కడ వివరించినట్లు చూస్తాం. So here how Christ as a husband we can see that he gave himself for the church. ఇది దేవుడు కట్టేది. So this is something God is building. ఆయన రక్తం ఇచ్చి కొన్నది. So this is something he purchased with his blood. ఆయన రక్తానికి ఎంత విలువ ఉందంటే, so for his blood how much value is there. మనం ఒకవేళ రక్తాన్ని సాదృశ్యంగా చూసినప్పుడు ఒక డ్రాప్నే మనం చూస్తాం. So when we see the blood we always imagine like a drop. లేకుంటే కొంచెము ఎక్కడన్నా మనకు చూసిన ఒక బాటిల్ కింద మనం చూడవచ్చు. So maybe perhaps we might have seen the blood in some bottle. అది ఒకవేళ మనిషి రక్తము మన రక్తం అయితే ఆ విధంగా చూడడం మంచిదే. So maybe some human blood, if you see like that, it is good to see like that. యేసు ప్రభు రక్తం ఎంత శక్తి గలదంటే, but Jesus Christ, the blood of Jesus Christ, so powerful. ఈ భూలోకం అంతటిని కూడా రక్షించడానికి శక్తి గలది అది. So that blood is so powerful that it's able to save the whole earth. తరాల్ని ఇక 2000 సంవత్సరం నుంచి కూడా మనం చూస్తున్నాం. మనకు ముందు ఎంతో మంది వెళ్ళారు, మన తర్వాత కూడా ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. So for generations to generations, even from 2000 years back till today, and we don't know how many more will come, for all of them. కాబట్టి అటువంటి శక్తిగల ఆయన నామములో పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని విమోచించి ఆ సంఘములో చేర్చి ఉన్నారు ఆయన. The blood of Christ is able to redeem and save all these people through his power. కాబట్టి ఆయన రక్తాన్ని మనము విలువలేనిదిగా ఎప్పుడూ చూడకూడదు. So we should never look at the blood of Christ as a very casual way. అందుగురించి మనం చూస్తాం సిఎఫ్సిలో అదేవిధంగా జాక్ బ్రదర్ అనేక సార్లు అది మన ట్యాప్ వాటర్ని తీసుకున్నట్టు ఆ విధంగా తీసుకోకూడదు అది. So that's why we see that in CFC even Brother Zach many times shared that we should not treat blood of Christ as a tap water. అది శక్తిగల రక్తం అది. It's the most powerful, the blood of Christ. అపవాది భయపడే రక్తం అది. So this is the blood of Christ that even devil is scared of. లోకమంతటికి కూడా సరిపోయిన శక్తిగల నామములో ఆయన రక్తము మనకు అనుగ్రహించబడి ఉంది. In the blood of ఆయన Christ, రక్షించడానికి. in the blood of Christ the salvation is granted to this whole world. ఎవరైతే విశ్వసించారో వారికి ఎంత భాగ్యమైంది. To those who believed, how precious is the blood of Christ. అంటే ఉదాహరణకి ఈ విధంగా చూసుకున్నట్లయితే, for example if you see this way, అంటే ఆయనకు విలువ ఇచ్చేటప్పుడు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు, so when I am giving value to him, if I think like this, కాబట్టి ఆయన తెలియజేసే విషయాన్ని మీకు చెప్తున్నాను. so one thing that he makes us to know, I just want to share with you. ఒకవేళ నేను మీతో మాట్లాడితే ఎంత మంచివాడినైనా మీతో ఈ విధంగా మాట్లాడగలము. So whatever good person, how can we speak like this? నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పటికీ కూడా మీతో ఫిజికల్గా ఉండలేను. So even though I am speaking here, I cannot be physically be with you. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే నేను బయట ఉండలేను. If I am in my house, I cannot be outside. ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉండలేను. And if I am in my office, I cannot be at home. నేను ఒకరితో మాట్లాడుతుంటే అదే విధంగా వేరే వాళ్ళతో వెంటనే నేను అదే విధంగా మాట్లాడలేను. If I am speaking to one person, at the same time I cannot speak to many people. అది మనిషిని ఆ విధంగా దేవుడు చేస్తున్నాడు. So that is how God created man. కానీ యేసు ప్రభు, but Jesus Christ, ఇదే క్షణంలో, at the same moment, at this moment, ఇక్కడ నలిగిపోతున్న నీ పట్ల, so the one who is crushed, he can speak to you. అక్కడ బలహీనపడి ఉన్న ఆ వ్యక్తి పట్ల, so even the other person who is very weak,
అక్కడ మునిగిపోతున్న మరొక దేశంలో మరొక వ్యక్తి పట్ల, So there is another person in some other country who is deeply sinking. మరొక దేశంలో ఎంతో మొరపెడుతూ సంతోషంతో స్తుతిస్తున్న వారి పట్ల, And there are some other country, maybe some people are praising, rejoicing and greatly praising God. అందరి పట్ల ఒకేసారి ఉండి ఒకేసారి సమాధానం చెప్పగలడు ఆయన. For all of them, Jesus Christ, He can be with them. At the same time, He can answer to them. ఎంత శక్తివంతుడు ఆయన, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కార్యం చేయగలడు ఆ విధంగా. So through the Holy Spirit, He can do this work. What a great powerful He is. ఆ విధంగా చేస్తున్నాడు ఆయన. And He is doing like that. ఎంత శక్తివంతుడు ఆయన. So how powerful He is. కాబట్టి ఆయన నామంలో మనం కట్టుబడుతున్నాం, ఆయనే కడుతున్నాడు. So in His name, today we are being built up and He Himself is the builder. కాబట్టి ఈ దినాల్లో In these days, ఇటువంటి ఈ యొక్క సంగమం గురించిన వెలుగు మనం కలిగి ఉండడము, so having this kind of light concerning the church, అపవాది చెప్పే అబద్ధం నుంచి మనం విడుదల పొంది ఈ విధంగా జీవించవచ్చు అనే వెలుగు మనం కలిగి ఉండడము, so being delivered from the lies of the devil and being assurance that we can live like this in the church. ఇక్కడ గొప్ప కంఫర్ట్ మనకు లేకపోయినా భద్రత, నిత్యత్వానికి భద్రత ఉందన్నది ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడము. So knowing this truth that though there is no much comfort here in this church, but there is a great security for eternity, knowing that truth is so precious. వధువు సంఘంగా మనం అందులో ఉండాలి అంటే మనం ఉపేక్షించుకోవడము, ప్రతిదినము ఎంతో అది అవసరమన్నది మనం తెలుసుకోవడము. So also to know this truth that we need to deny ourselves to be part of that bride of Jesus Christ, to be part of the true church. ఇది ఎంతో భాగ్యమై ఉంది. It's so privileged. ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి. So in this world there are many churches. ఒకవేళ అనేకమైన ఎంతో దేవుని యొక్క చిత్తానుసారం కట్టుబడేవి కొన్ని ఉండొచ్చు. So maybe among those churches, maybe there are few churches who are being built according to the will of the Father. కొన్ని దేవుని చిత్తానుసారంగా కూడా ఉండకపోవచ్చు. So maybe some churches not according to the will of God. దేవుని చిత్తానుసారంగా కట్టబడే సంఘం ఎదుట యేసు ప్రభు చెప్పేది, ఆయన కట్టే సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరువు. So the church that is being built by Jesus Christ according to the will of the Father, the gates of the Hades cannot stand before them. అంటే ఈర్ష్య, ద్వేషము, ఆ యొక్క కొట్లాట్లు, ప్రేమలేనితనము, అసూయలు, ఇటువంటి ఏమీ కూడా ఉండవు, ఫిర్యాదులు. So that means the jealousy, anger and pride and all these things, any complaining, murmuring, all these things cannot stand against church. ఆయన కట్టుతున్న సంఘంలో ఆ విధంగా ఉంటుంది. So that is the church that Jesus Christ is building. మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆ విధంగానే మనం ఉపేక్షించుకుంటాం. So if we surrender our lives to Him, we also deny ourselves like that. కాబట్టి ఆయన మనతో నిత్యంగా ఉండాలంటే మనం ఆయనకు అప్పగించుకోవాలి. So if we want Jesus Christ to be present with us always, we need to surrender our lives to Him. నేను అనుకుంటా నోవాహు తను ఆ యొక్క చెక్కలను చెక్కేటప్పుడు, So when Noah was cutting all the wood to build the ark, కొన్ని కట్ అవడానికి ఆ యొక్క వాటిని ఏమంటారంటే చుడేసి ఉంటాయి, గట్టిగా ఉంటాయి, అది కట్ అవడానికి వీలు పడి ఉండకపోవచ్చు. So maybe some places in the wood there is like joints very hard to cut and maybe he was not able to cut. అతను తీసి పక్కన పెట్టేసి ఉంటాడు అది. So maybe he might have kept it aside. అదే విధంగా ఎంతో మనం బలవంతులు అనుకున్న వాళ్ళని దేవుడు ఏం చేయలేడు. So maybe those who are thinking very strong to build the church, God cannot use them. బలహీనుల్ని ఆయన ఎంతో తేలిగ్గా ఆయన యొక్క స్వరూపులకు మార్చగలడు. So those who are weak, very easily God can work in their lives and He can mold them to become like Jesus ఈ Christ. రోజు నువ్వు బలహీనుడని, బలహీనరాలని దుఃఖంతో ఉన్నావా? So today are you mourning that you are a weak brother, weak sister? ఈ పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ ఎలా ఉంటాయో నాకు తెలియట్లేదని నువ్వు భయంతో ఉన్నావా? So are you afraid that what is going to be future and how things will move? Are you afraid? దేవుని వాక్యం చెప్పేదాన్ని బట్టి మనం చూస్తే గనక, If you see what God's word says, ఆయన రక్తం చేత విడిపించబడిన సహోదరి సహోదరుడా, so the brother and sister who is redeemed by the blood of Jesus Christ, ఆయన యందు విశ్వాసంతో you can by faith, స్థిరంగా ఆయన సంఘంలో నిలిచి ఉండు. so you can be established in His church. ఆయన కడుతున్నాడు, దాన్ని విశ్వసించు. So He is building it, believe in that. ఆయనకు అప్పగించుకో. So you can surrender your life. ఎల్లప్పుడూ స్తుతించు, అవును ప్రభా నువ్వు నాలాంటి వాడిని, నాలాంటిదా, నేను పడిపోతానని తెలుసు, నేను రేపొద్దున ఏ విధంగా ఉంటానో నాకు తెలియదు ప్రభా, ఆయన నా గురించి నీకు తెలుసు. So always praise God that Lord, I don't know tomorrow I will stand or not, but I know Lord that you are building and you will take care of me, Lord. నువ్వు నీ సంఘంలో ఒక అవయవంగా, నీ యొక్క శరీరంలో ఒక అవయవంగా, నీ సంఘంలో ఒక బిడ్డగా నన్ను చేర్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. Lord, I want to praise you and thank you for making me as one part in the body of Christ in your church, Lord. నిజంగా స్థానిక సంఘంలో నిజంగా తిరిగి జన్మించిన సహోదరులు నిజంగా వాళ్ళు ఎంత ధన్యులు. So brothers and sisters who are truly born again and being part of the local church, it's a greatly blessed. ఒకవేళ ఎవరైనా ఇంకా నులివెచ్చిన స్థితిలో, తిరిగి జన్మించిన స్థితిలో ఉంటే మిమ్మల్ని ప్రభు యొద్దకు పిలుస్తున్నాం. If somebody is still living like in a lukewarm condition or still not born again,
we want to invite you to Jesus Christ. దయచేసి మీ చిత్తం విపేక్షించుకొని ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఆయన గొప్ప కార్యం చేయగలడు. So if you deny your own self will and you come to Jesus Christ, repent, he can work in your life. ఆయన రక్తం చేత సంపాదించుకున్న వ్యక్తిగా బిడ్డలుగా మనం ఉండవచ్చు. So we can be like the children of God, purchased by the blood of Christ. విశ్వాసం అద్భుతమైన కార్యం చేస్తుంది. So faith can do wonders. మనం దానికి ఆ విశ్వాసానికి విధేయత చూపించినప్పుడు అది మన సొత్తు అవుతుంది. So if we show obedience to that faith will become our own inheritance. కాబట్టి ఆయన భద్రతలో మనం ఉంటాం. So we can live in his security. ఆయనే కట్టేవాడు, So he is the builder. ఆయనే భద్రపరిచేవాడు, He is the one who secures us. ఆయన నిత్యత్వానికి కాపాడేవాడు. ఆయన He is the one who secures us for eternity. ప్రభు సన్నిధిలో మనం కళ్ళు మూసుకొని ఆయన మనం స్తుతిద్దాం. In the presence of God, let us close our eyes and let us praise him. ప్రభుని మహింపరుద్దాం. Let us glorify him. అవును ప్రభువా నీకు వందనాలు. Lord, we thank you and praise you. అవును నాయన నోవాహుని ఆ యొక్క వాడని మేము చూసి ఉన్నాం. Lord, we have seen about all that with the Noah's ark. అనేకసార్లు మేము వింటూ ఉన్నాం. Many times we heard about it. అందులో భద్రత ఉంది, There is security in that ark. సౌఖ్యం లేదు ప్రభువా. Lord, there is no comfort, Lord. వాళ్ళు మెంటల్గా ఎంత ప్రెషర్ ఉందో మాకు తెలియదు ఆ టైంలో. We don't know how much they are troubled in their mind. నిజంగా వాళ్ళకి ఏది తినాలన్నా లేకుంటే వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళాలన్నా లేకుంటే అందులో పడుకోవాలన్నా అదంతా ఎంత ఈజీ కాదు ప్రభా. Lord, it was not easy for them, even eating food or going to toilets or anything, Lord. They don't have a very comfortable place. కానీ అద్భుతమైన భద్రత ఉంది అక్కడ. But there was a great security there, Lord. వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. So they don't know where they are heading. అది మునిగిపోతుందో తేలుతుందో వాళ్ళకైతే తెలియదు. Even they don't know it's going to sink or it's going to float. వారు నిన్ను నమ్మి ఉన్నారు. But they believed in you, Lord. నువ్వు చెప్పిన ప్రకారం అతను చేసి ఉన్నాడు. Noah obeyed and did everything as you have commanded, Lord. నువ్వు సిగ్గుపరచలేదు. And you did not put him to shame. అతన్ని హానర్ చేస్తున్నావు. You honored him, Lord. అదే విధంగా యేసు ప్రభువుని మాకు అనుగ్రహించున్నావు తండ్రి. In the same way today you granted Jesus Christ యేసు to ప్రభు us. నామములో విశ్వసించి మీ పాదం మీదకి వచ్చిన మమ్మల్ని నువ్వు నీలో కడుతున్నందుకు వందనాలు. Lord, we came to you at the feet of you, Lord, believing in Jesus Christ, and you are building us, Lord. వధువుగా నిత్యత్వానికి నీకు వధువుగా పెండ్లి కుమార్తెగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీ స్తుతిస్తున్నాం ప్రభువా. Thank you, Lord, for preparing us as a bride of Jesus Christ and preparing us like this, నీ Lord. పరిశుద్ధ రక్తమును బట్టి వందనాలు. Thank you for your precious blood of Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the name of Jesus Christ, Lord. అపవాది కార్యాలన్నీ కూడా లయం చేసిన ఆ నామమును బట్టి వందనాలు. Thank you, Lord, for the name of our Lord Jesus Christ, who destroyed all the works of devil, Lord. మీ యొక్క నామము మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for putting a seal on us, Lord, by your name. మమ్మల్ని మీలో భద్రపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాం తండ్రి. Thank you, Lord, like this, securing us in you, in your body, Lord. We praise you and we worship you, Lord. ఆమేన్. Amen.